ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి గోల్డెన్ టైం ప్రారంభం. జూన్ నెల 26, 27, 28 తేదీల్లో కోట్ల యోగం మీ ఇంటి తలుపు తడుతుంది. ముక్కోటి దేవతల ఆశీస్సులు మీ వెంట ఉండబోతూ ఉన్నాయి. దురదృష్టం ముగిసి రాజయోగం మొదలు కాబోతూ ఉంది అని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుందో పూర్తి విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని మాత్రం అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీనరాశి వారికి రాబోయే జూన్ నెల 26, 27, 28 తేదీలలో అత్యంత ప్రత్యేకమైనటువంటి రోజులుగా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్న ఆటంకాలు, నిరాశలు, ఆర్థిక ఇబ్బందులు కూడా క్రమంగా తొలగిపోతూ మీ జీవితంలో కొత్త వెలుగు ప్రసరించే సమయం అయితే ఆసన్నమైంది. ఈ 3 రోజులు కూడా మీ యొక్క ఆలోచనలు, నిర్ణయాలు, కృషికి అద్భుతమైన ఫలితాలను అందించే అవకాశాలు తీసుకురావచ్చు. ఇటీవల వరకు కూడా ఏ పని ప్రారంభించినా ఆలస్యం కావడం, అనుకున్న ఫలితాలు రాకపోవడం, కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఉండడం వంటి పరిస్థితులు కూడా మీకు మానసిక ఒత్తిడిని కూడా కలిగించి ఉండవచ్చు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారబోతూ ఉన్నాయి. మీకు అనుకూలమైనటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి రావడం, పాత సమస్యలకు పరిష్కారాలు లభించడం, ఆర్థికంగా ఊరటనిచ్చే అవకాశాలు కనిపించడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ఉద్యోగస్తులకు, ఉన్నతాధికారులకు ప్రశంసలు, పదోన్నతి అవకాశాలు లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. వ్యాపారస్తులకు కొత్త కొత్త ఒప్పందాలు, లాభదాయకమైనటువంటి అవకాశాలు మరియు పెరుగుతున్నటువంటి ఆదాయం కూడా కనిపిస్తుంది. చాలా వరకు కూడా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం లేదా ఊహించని ఆర్థిక లాభం కలగడం కూడా సంభవించవచ్చు. కుటుంబ జీవితంలో ఆనందకరమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరగడం, శుభకార్యాల చర్చలు జరగడం, ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొనడం కూడా మీకు కనిపిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి మంచి సంబంధాలు రావచ్చు. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి పరస్పర అవగాహన మరింతగా బలపడుతుంది. ముక్కోటి దేవతల కటాక్షం మీపైన ఉంటుందని భావించేంతగా కొన్ని శుభ పరిణామాలు మీకు ఆశ్చర్యాన్ని కూడా కలిగించవచ్చు. మీరు ఎంతో కాలంగా మనసులో పెట్టుకున్న కోరికల్లో ఒకటి నెరవేరే దిశగా అడుగులు పడతాయి. మీ కృషికి తగిన గుర్తింపు లభించడం వలన ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. శత్రువులుగా భావించిన వారు కూడా మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో ముఖ్యంగా మీరు సానుకూలమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగాలి. నచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చేయకుండా ధైర్యంగా నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. మీ కష్టానికి ఫలితం దక్కే సమయం అయితే దగ్గర పడింది. అదృష్టం మాత్రమే కాదు, మీ శ్రమ కూడా ఇప్పుడు మీకు చాలా బలంగా తోడుగా నిలుస్తుంది. జూన్ 26, 27, 28 తేదీలు మీనరాశి వారికి కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాలకు నాంది పలికే రోజులుగా నిలవవచ్చు. దురదృష్టం క్రమంగా దూరం అవుతూ రాజయోగానికి దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి. విశ్వాసంతో ముందుకు సాగండి. మీ జీవితంలోని సంతోషం, సంపద, గౌరవం పెరిగే దిశగా మంచి మార్పులు కనిపించే అవకాశాలు ఉంటాయి. ఓం నమో నారాయణాయ నమః. మీనరాశి వారికి శుభం కలగాలని ఆ దేవుడిని అయితే వేడుకుందామండి. ఇంకా ఈ మీనరాశి జాతకంలో చాలా మార్పులు అయితే ఈ సమయంలో మీకు పూర్తిగా కనిపిస్తాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఈ సమయంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. సమయం సాధారణ సమయం అయితే కాదు. ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ జీవితంలోకి అడుగు పెట్టబోతోందనే సూచనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో ఆశ్చర్యకరమైన మార్పులు ఉంటాయి. ఇప్పటి వరకు డబ్బు వచ్చినా నిలవకపోవడం, అప్పులు లేదా ఖర్చులు ఎక్కువగా ఉండడం వంటి సమస్యలు అయితే క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చు. ఒక కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు రావచ్చు. మీరు ఊహించని వ్యక్తి ద్వారా లాభం కలగడం లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం మీ చేతికి రావడం జరగవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి శుభవార్త వచ్చే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉండేవారికి గౌరవం, గుర్తింపు పెరిగే అవకాశం ఉంటుంది. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీకు సహకరిస్తారు. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు, భాగస్వామ్యాలు లేదా లాభదాయకమైనటువంటి ఒప్పందాలు దక్కే అవకాశం అయితే కనిపిస్తోంది. కుటుంబ పరంగా కూడా మీకు ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో సంతోషకరమైన వార్తలు వినిపించవచ్చు. బంధువులతో ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోవచ్చు. చాలా రోజులుగా కూడా మీ మనసును కలవరపెడుతున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది. ప్రేమ విషయాల్లో కూడా అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడతాయి. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సంబంధంలో ఉండేవారికి బంధం మరింతగా బలపడుతుంది. మీ యొక్క భావాలను అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర అయితే పోషించవచ్చు. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం ప్రత్యేకమైనదిగా ఉంటుంది. దేవునిపైన విశ్వాసం పెంచుకొని సానుకూలమైన దృక్పథంతో ముందుకు సాగితే మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. మీ
హృదయంలో ఉన్నటువంటి భయాలు, సందేహాలు క్రమంగా తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసం అనేది పెరిగి పెద్ద లక్ష్యాలను సాధించే దిశగా మీకు అడుగులు వేస్తారు. గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, అదృష్టం మీ వైపు ఉన్నప్పటికీ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. వచ్చిన అవకాశాలను వదులుకోకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ కాలం మీ జీవితంలో గుర్తుండిపోయే విజయాలను కూడా తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మీనరాశి వారికి గోల్డెన్ టైం అనేది ప్రారంభమైంది. దురదృష్ట తలుపులు మూసుకొని అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి. మీరు నమ్మకంతో ముందుకు సాగితే విజయం మీ యొక్క గమ్యం అవుతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూశారు కదండి, మీనరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఇక మీనరాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం చూసేద్దాం. మీనరాశి వారు సాధారణంగా చాలా మృదు స్వభావులు, దయాగుణం కలిగిన వారుగా ఉంటారు. వీరి హృదయం ప్రేమ, కరుణ, జాలి వంటి మంచి లక్షణాలతో నిండి ఉంటుంది. ఇతరుల బాధలను తమ బాధలుగా భావించి సహాయం చేయడానికి వీరు ఎప్పుడూ కూడా ముందుంటారు. వీరి గుణగణాలు: దయాగుణం ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం. ఆధ్యాత్మిక భావన, దేవుడిపైన విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. సృజనాత్మకత, కళలు, సంగీతం, రచన వంటి రంగాల్లో ప్రతిభ చూపుతారు. వీరు చాలా నమ్మకస్తులుగా ఉంటారు. ఒక్కసారి స్నేహం చేస్తే జీవితాంతం నిలబడతారు. మృదు స్వభావం కలవారుగా ఉంటారు. అందరితో చాలా ప్రేమగా, గౌరవంగా మాట్లాడుతూ ఉంటారు. ఊహాశక్తి వీరిలో అధికంగా ఉంటుంది. భవిష్యత్తు గురించి పెద్ద కలలు కంటూ ఉంటారు. అంకిత భావం, ఏ పని చేసినా మనసు పెట్టి చేస్తూ ఉంటారు. ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులను కూడా ఎంతో ప్రేమిస్తారు. వీరి యొక్క బలహీనతలు: చిన్న విషయాలకు బాధపడుతూ ఉంటారు. ఇతరులను ఎక్కువగా నమ్మడం వలన మోసపోయే అవకాశం ఉంటుంది. ఊహల్లో ఎక్కువగా జీవితం వలన కొన్ని అవకాశాలు కూడా కోల్పోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. భావోద్వేగాలకు త్వరగా లోనవుతూ ఉంటారు. ధన సంబంధంగా చూసుకున్నట్లయితే మీనరాశి వారు కష్టపడి సంపాదిస్తారు. డబ్బు కంటే మనుషులకు ఎక్కువ విలువ ఇస్తారు. సరైన అవకాశం వస్తే మంచి సంపదను కూడబెట్టగలుగుతారు. ప్రేమ, కుటుంబం గురించి చూసుకున్నట్లయితే ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. కుటుంబ సభ్యుల సంతోషం కోసం ఏ త్యాగానికైనా సరే సిద్ధపడతారు. జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. మీనరాశి వారి ప్రత్యేకతలు: మంచి మనసు, దయాగుణము, ఆధ్యాత్మికత, ప్రేమాభిమానాలు ఇవే మీనరాశి వారి యొక్క అసలైన బలం. కష్టాలు వచ్చినా చివరికి విజయాన్ని సాధించే శక్తి వీరిలో ఉంటుంది. వీరి యొక్క అదృష్ట సంఖ్యలు 3, 7, 9. అదృష్ట రంగులు పసుపు, లేతాకుపచ్చ, తెలుపు. అదృష్ట రోజులు గురువారం, సోమవారం. అదృష్ట గ్రహము బృహస్పతి. మీనరాశి వారికి ఈ సమయంలో అంతా కూడా మేలే జరగబోతుంది. వీరు ఎవరైనా సరే వీరిని ఊరికే నమ్మవచ్చండి. ఎందుకంటే వీరిలో నిజాయితీ అనేది అధికంగా ఉంటుంది. మోసపూరితమైనటువంటి ధోరణి వీరిలో అసలు మనకు కనిపించే అవకాశమే లేదు. చూశారు కదండి, ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.